హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. లాస్ట్ టైం నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఏం చెప్పాడంటే, గోదావరి మధ్యలో రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశారు, అంటే నేను కూడా వెళ్ళలేదు, ఒకసారి నువ్వు వెళ్ళి ట్రై చేయి అని చెప్పాడు అనమాట. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను, రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఎలా అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు రెస్టారెంట్కి వెళ్ళాలంటే బోట్కి ఛార్జీ ఫ్రీ, హ్యాపీగా వెళ్ళి వచ్చేయచ్చు అని చెప్పారు. ఓ ఇదేదో బాగుంది కదా, వెరీ గుడ్ అని చెప్పి నేను ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళాను. వీళ్ళని తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, పెర్ హెడ్ 300 బిల్ చేయాలంట. అప్పుడు నేనేం చెప్పానంటే, ఈ రూల్ పెద్దవాళ్ళకి పెడితే బాగుంటుంది, చిన్నపిల్లలు 300 ఫుడ్ తినలేరు కదా ఒక్కొక్కళ్ళని. ఇప్పుడు మా పెద్ద పాప ఉంది, దానికి 10 సంవత్సరాలు, చిన్నదానికి 7 సంవత్సరాలు, వాళ్ళు ఎక్కడ తినేస్తారు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ అంత బిల్లు చేయలేకపోతే మీరు ఆ పర్సన్కి 70 రూపీస్ బోట్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు అక్కడ బిల్లు 1150 రూపాయలు అయిందనుకోండి, మనం ఏం చేయాలి, నలుగురికి 1200 అవ్వాలి కదా. ఆ బిల్ చేయలేకపోయాం కాబట్టి 70 రూపాయలు ఒక పర్సన్కి మనం బోట్కి ఛార్జీ పే చేయాలి. వాళ్ళు చెప్పిన దానికి నేను వాళ్ళతో ఏకీభవించలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ చిన్న పాపకి కన్సెషన్ ఇస్తాము, మీ ముగ్గురు కలిపి 900 బిల్ చేయండి సార్ అని చెప్పారనమాట. సరే అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉందో చూడాలి కదా అని మేము అక్కడికి బయలుదేరాం. రెస్టారెంట్ అయితే బయట లోపల చూడడానికి చాలా బాగుంది, కాకపోతే అక్కడ చాలా హీట్ వచ్చేస్తుంది. ఎండ కాస్తే మాత్రం అక్కడ అసలు ఉండలేము. ఆ పైన వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ప్లాస్టిక్ కవర్, దానివల్ల ఎండకి అది హీట్ ఎక్కిపోయి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అక్కడ ఏసీ కూడా పూర్తిగా సరిపోవడం లేదు. అక్కడికి మధ్యాహ్నం కంటే ఈవినింగ్ వెళ్తే బెస్ట్. ఇక ఫుడ్ విషయానికి వస్తే, రాజమండ్రి ఊళ్ళోకి ఇక్కడికి రేట్లు చాలా తేడా ఉన్నాయి. ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇక్కడ ఫుడ్ తింటే బోట్ ఫ్రీ అంటున్నారు కదా, ఆ అమౌంట్ వీళ్ళు ఫుడ్లో లాగేస్తున్నారు. ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది, ఆ కాస్ట్కి అయితే అసలు అనవసరం అన్నమాట. ఇక్కడ మేము మటన్ బోన్లెస్ సూప్ చెప్పాము, అది వరస్ట్గా ఉందన్నమాట. వాటర్లో 4-5 ఈ మేక బోన్లెస్ తీసుకొచ్చారు, దాని కాస్ట్ 230 రూపాయలు. నేను వాళ్ళని పిలిచి అడిగాను, ఏంటిది ఇంత కాస్ట్కి దీనికి సంబంధం ఉందా అంటే, వాళ్ళు అలా అమాయకంగా చూపులు చూసి నవ్వుతున్నారు. పోనీ ఆ వెనకాల ఇసుక తెన్నెల పైన సరదా కాసేపు తిరుగుదాం అనుకుంటే, వాళ్ళు ఒక 50 అడుగులు చుట్టుకొలతో చుట్టూ ఫెన్సింగ్ చేశారు, అందులోనే తిరగాలి, ఇంక వేస్ట్ కదా. మాకు బాగా అర్థమైంది ఏంటంటే, మళ్ళీ ఎక్కడికి రానవసరం లేదని. రాజమండ్రి గోదావరి నదిలో మనం బోటు పైన హాయిగా తిరగాలనుకుంటే 70 రూపాయలు చెల్లిస్తే చాలు, హ్యాపీగా చాలాసేపు తిరగచ్చు. కానీ వీళ్ళు బోట్ ఫ్రీ అని చెప్పి రెస్టారెంట్ తీసుకువెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఈ బోటు డబ్బులు కూడా ఆ ఫుడ్లో లాగేస్తున్నారు. షికారు ఎంతసేపు, గట్టు నుంచి రెస్టారెంట్కి, రెస్టారెంట్ నుంచి గట్టుకి, అయిపోయింది అంతే. పిల్లలకి సరదా కూడా తీరదు. ఏది ఏమైనా ఈ అనుభూతిని మీరు కూడా ఒకసారి పొందాలనుకుంటే వెళ్ళి రండి. వీడియోని ఓపికగా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.